పాలమూరులో అంగరంగ వైభవంగా సదర్ ఉత్సవాలు. వీరత్వానికి ధీరత్వానికి ప్రతీక యాదవులు అని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్నం శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. మహబూబ్ నగర్ పట్టణంలోని గడియారం చౌరస్తా వద్ద ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించిన సదర్ ఉత్సవ సమ్మేళనానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన ముందుగా జగద్గురువు శ్రీకృష్ణ భగవానుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కన్నుల విందుగా సదర్ ఉత్సవాలు జరిగాయి. వివిధ కళాకారుల తమ నృత్యాలతో అక్కడున్న వారిని ఆకట్టుకున్నాయి. చిన్నారుల కళ బృందం చేసిన నాట్యం ఎమ్మెల్యేని ఆకర్షించాయి. అనంతరం వారిని ఎమ్మెల్యే అభినందించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఎన్నో ఏండ్ల నుండి నిర్వహించుకునే ఈ సదర్ పండుగ ఉత్సవాలను తొలిసారిగా ఈ సంవత్సరం రాష్ట్ర ప్రభుత్వమే అధికారికంగా నిర్వహిస్తుందని ఆయన స్పష్టం చేశారు. అందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అని అన్నారు. ఈ యొక్క సదర్ ఉత్సవాల్లో నేను భాగం కావడం ఎంతో సంతోషదాయకమని అన్నారు. మీ అందరితో కలిసి ఈ ఉత్సవాలలో పాల్గొంటే నాకు నా చిన్న నాటి జ్ఞాపకాలు గుర్తుకు వస్తున్నాయి అని ఆయన అన్నారు. మనుషులను పూజించడం కంటే జంతువులను ప్రకృతిని పూజించడమే ముఖ్యం అని ఆనాడే శ్రీకృష్ణ భగవానుడు తెలిపారని చెప్పారు. ప్రకృతిని ఎంతగా పూజిస్తే అంత ఎక్కువగా భగవంతునికి చేరువ అవుతామని అన్నారు. గోవర్ధన గిరిని ఎత్తి శ్రీకృష్ణుడు రుజువు చేశారని ఆయన స్పష్టం చేశారు. యాదవులు ధర్మం వైపు నడుస్తారని, అందుకే పాండవుల పక్షాన నాడు శ్రీకృష్ణుడు నిలబడి ధర్మాన్ని గెలిపించారని చెప్పారు. ఆ భగవంతుని అడుగుజాడల్లో నడుస్తున్న జాతి యాదవ జాతి అని ఆయన స్పష్టం చేశారు. ప్రభుత్వం కుల గణన సర్వే చేస్తుందని, అట్టడుగున ఉన్న వారి సంక్షేమానికి ఈ కుల గణన ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని చెప్పారు. మీ దగ్గరకు వచ్చే అధికారులకు మీ అందరి సమాచారాన్ని అందిస్తే మీ సంక్షేమానికి ఎంతో మేలు జరుగుతుంది అని ఆయన స్పష్టం చేశారు. మన పిల్లలకు విద్య వైద్యం ఉచితంగా అందాలని, ఇంకా ఉన్నత పదవులను అలంకరించాలని చెప్పారు. మన మహబూబ్ నగర్ జిల్లా అన్ని విధాలా మొదటి స్థానంలో ఉంచడమే నా లక్ష్యం అని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ ఆనంద్ గౌడ్, ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లు నరసింహారెడ్డి, అఖిల భారత యాదవ మహాసభ అధ్యక్షులు గొర్రె కాపర్ల సహకార సంఘం అధ్యక్షులు శాంతన్న యాదవ్, మున్సిపల్ వైస్ చైర్మన్ షబ్బీర్ అహ్మద్, మార్కెట్ కమిటీ చైర్మన్ బెక్కెరి అనిత మధుసూదన్ రెడ్డి, వైస్ చైర్మన్ పెద్ద విజయ్ కుమార్, డిసిసి ప్రధాన కార్యదర్శి సిరాజ్ ఖాద్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఎన్పి వెంకటేష్, మారేపల్లి సురేందర్ రెడ్డి, నర్సింహులు, శ్రీనివాస్ యాదవ్, అమరేందర్ రాజు, రమేష్ యాదవ్, చందు యాదవ్, రాష్ట్ర సెక్రటరీ జనరల్ అశోక్ కుమార్, రాములు యాదవ్, బాలు యాదవ్, అంజన్న యాదవ్, ముకుందం రమేష్, మున్సిపల్ కౌన్సిల్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మామనార్ సదర్ ఉత్సవాలకు ముఖ్య అతిథిగా వచ్చేసిన మా పెద్దలు ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గారికి మరియు సదర్ ఉత్సవం జిల్లా అధ్యక్షులు శాంతన్న యాదవ్ గారికి, హైదరాబాద్ నుంచి వచ్చిన అశోక్ అన్న సీనియర్ బీజేపీ నాయకుడు, యాదవ్ సోదరులకు సోదరిమణులకు పేరు పేరున నా నమస్కారాలు. న్యాయం ధర్మం అనేది శ్రీకృష్ణ భగవానుడు బోధించిన గీతాల్లో ఉంది. అంటే శ్రీకృష్ణ భగవానుడు ఉంటే న్యాయం ధర్మం. ఎందుకు ఈ సదర్ పండుగ వచ్చింది, దాని పుట్టుపూర్వతరాలు ఏంటి అనేది నాకు తెలిసేది మీకు చెప్పదలుచుకున్నా. ఇది నేను చెప్తున్నది కాదు, భాగవత పురాణంలో రాసిపెట్టున్నది. ఆ రోజు శ్రీకృష్ణ పరమాత్ముడు బృందావనంలో ఉన్నప్పుడు అక్కడ ఉన్న యాదవులందరూ కూడా అంతకంటే ముందు ఇంద్రుణ్ణి పూజించేవారు. అప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ వాళ్ళకు ఒక మాట చెప్పిండు, మనుషులను పూజించడం కంటే కూడా మనకు అన్నం ప్రసాదిస్తున్నా, మనకు జీవనాధారాన్ని ఇస్తున్నా ఓసీ మైనారిటీల లెక్క ఎంత, దాన్ని బట్టి వాళ్ళకిచ్చే సంక్షేమ పథకాలు, వాళ్ళకిచ్చే అధికారయుతమైన పదవులు, వాళ్ళ గౌరవం పెరిగేటందుకు ఈరోజు కులగణన చేస్తా ఉన్నాం. దీన్ని కూడా అడ్డుకునే ప్రయత్నం ఈరోజు ప్రతిపక్షం చేస్తా ఉంది. ఎందుకు కులగణన
నిలబడి ఆ రోజు ధర్మాన్ని గెలిపించుడు కాబట్టి ఈ రోజు సమాజం మొత్తానికి యాదవ సోదరులు అంటే ప్రేమ గౌరవం. అందుకే ఎన్నడూ లేని విధంగా ఈరోజు సదర్ పండుగను మన కాంగ్రెస్ ప్రభుత్వం